1 కిలోమీటర్ దూరం నుంచి ఫుల్ రష్గా ఉన్నారు. అయితే కురుమూర్తి స్వామి టెంపుల్ అయితే గుట్ట పైన చిన్నగా స్టార్ లెక్కన లైట్ కాబడుతుందా పైన, అది టెంపుల్. కింద గుట్ట దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ ప్లేస్ లేదు, బండి ఆపడానికి కూడా ఇబ్బంది ఉంది. అయితే అటు నుంచి వెళ్తున్నా కాబట్టి వీడియో షూట్ చేయడం జరిగింది. అయితే కురుమూర్తి స్వామి దేవాలయం టెంపుల్ గురించి, జాతర గురించి నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన కాబట్టి. అయితే జాతర చాలా ఫేమస్ ఉన్నట్లుంది. ఇది ఇక్కడ కనుక్కుంటే 25 నుంచి 30 డేస్ వరకు జాతర అవుతారంటే, ఎగ్జాక్ట్లీగా మనకు ఇప్పుడు వచ్చే అమావాస్య వరకు జాతర జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ పెద్దగా జాతర అయ్యేటట్టుంది. మన తెలంగాణలోనే ఫేమస్ టెంపుల్ అనుకుంటా. ఇక్కడ ఒక 5-6 రంగు రత్నాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఇక్కడ. ఇది బాగా ఫేమస్ ఉన్నట్లుంది. అయితే మన బండి వెళ్ళడానికి కూడా ఏ మాత్రం ప్లేస్ లేదు, కొంచెం ఇరకాటంలో వెళ్తున్నాను, చాలా దూరంలో. ఇంకోటి, కురుస్వామి దర్శనం పైకి వెళ్ళాలంటే కింది నుంచి నడక మార్గ మధ్యంలోనే వెళ్ళాలి, అంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఇక్కడ, బస్సులు కానీ ఇంకోటి గుట్ట పైకి వెళ్ళవు. కాబట్టి మనము నడక దారి నుంచి వెళ్ళాలి, మెట్ల గుండా. పైన దర్శించుకొని కిందికి వచ్చి జాతర చేసుకుంటారు. ఇక చూడండి, మొత్తము లైటింగ్ అంతా చాలా ఉంది. అయితే ఇక్కడ నుంచి మనము వెళ్తున్నాం కాబట్టి వీడియో షూట్ చేయడానికి. ఇంకోటి చాలా ఫేమస్ ఉన్నట్టుంది గుడి. అయితే మనకు మహబూబ్ నగర్ నుంచి 35 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒకటి విచిత్రం ఏమనిపించిందంటే, వెంకటేశ్వర స్వామి అనుకుంటా గుడి. కురుస్వామి అంటే వెంకటేశ్వర స్వామి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నాకు అనిపించిన ఒక విచిత్రం ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి నాన్ వెజ్ నడవదు, ఇంకోటి మటన్ చికెన్ నడవదు. కాబట్టి ఇక్కడైతే దర్శించుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మటన్ చికెన్ అదే అగబడుతుంది. అంతా కాల్చుకొని తినడం కానీ అది చేయడం కానీ జరుగుతుంది. నాకు ఇదే వెరైటీ అనిపించింది, నాకే తెలియదు, ఫస్ట్ టైం చూసిన కాబట్టి. అయితే